ఐఫోన్ ఎస్ఈ 2020 లాంచ్ అయినప్పుడు చాలా మందికి అయితే చాలా ఇంట్రెస్ట్ అయితే ఉండిందనమాట. ఎందుకంటే అది చాలా కాంపాక్ట్ మొబైల్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా పీక్స్లో అయితే ఉంది ఆ టైంలో. కానీ ఈ 2025లో అసలు ఈ మొబైల్ వర్తా కదా, అసలు యూజ్ చేయలేదని చెప్పని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేనైతే ఆల్రెడీ ప్రీవియస్గా కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట 2024లో ఎలా ఉంటుందని చెప్పని. బట్ ఈ సంవత్సరానికి వచ్చాక కొన్ని పాయింట్స్ అయితే చేంజ్ అయ్యాయి. అవన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్ అవుతుందంటే ఎవరైతే ఐఫోన్ ఎస్ఈ 2020 మోడల్ని ఈ 2025లో కొనాలనుకుంటున్నారు లేకుంటే యూజ్ చేయాలనుకుంటున్నారు అంటే. సో లెట్స్ స్టార్ట్. నెంబర్ 1 వచ్చేసి ఫార్మ్ ఫ్యాక్టర్. ఫస్ట్ థింగ్ మీరు నోటీస్ చేసేది ఏంటంటే ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్ ఎస్ఈకి షిఫ్ట్ అయిన వెంటనే దాని యొక్క ఫార్మ్ ఫ్యాక్టర్ అనమాట. అంటే చేతిలో పట్టుకుంటే చాలా చిన్నగా అయితే ఉంటుంది, లైట్ ఇన్ వెయిట్గా ఉంటుంది అండ్ చాలా కంఫర్టబుల్ అయితే ఉంటుంది అనమాట, ఈజీగా హోల్డ్ చేయడానికి. ఇక్కడ చూడొచ్చు మీరు సైడ్ బై సైడ్ కంపారిజన్ ఒక నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్కి అండ్ ఈ ఐఫోన్ ఎస్ఈకి. ఈ స్మాల్ సైజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది అనమాట వన్ హ్యాండ్ యూసేజ్కి. బట్ ఈ మోడర్న్ నీడ్స్కి ఇది అసలు ప్రాక్టికలా కాదా అంటే ఒకటొకటే డీటెయిల్గా అయితే చెప్పుకుంటూ వెళ్తాను. ఇప్పుడు చూడండి. ఈ ఐఫోన్ ఎస్ఈ వచ్చేసి మనకి 4.7 ఇంచ్ రెటీనా ఐపీఎస్ ఎల్సీడీ ప్యానల్ అయితే వస్తుంది అనమాట. ఇది చాలా బ్రైట్ డిస్ప్లే, అవుట్డోర్లో కూడా యూజ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా పీక్ బ్రైట్నెస్ వాల్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 625 నిట్స్ వరకు అయితే వెళ్తుంది అనమాట. ఇంకా టచ్ రెస్పాన్స్ రేట్ కానీ వ్యూయింగ్ యాంగిల్స్ అన్నీ అయితే చాలా బాగుంటాయి. మీరు ఎక్కడైతే ప్రాబ్లం అనేది నోటీస్ చేయరు, అది ఇండోర్లో అయినా సరే అవుట్డోర్లో అయినా సరే. కానీ ఈ 16:9 ఆస్పెక్ట్ రేషియో అనేది చాలా స్మాల్గా అయితే ఉంటుందన్నమాట. అంటే చాలా చిన్న స్క్రీన్ అండ్ మీరు ఒకవేళ ఎక్కువ వీడియోస్ కానీ లేకుంటే మూవీస్ వాచ్ చేస్తున్నారంటే ఈ మొబైల్లో ఎక్స్పెషల్గా సో మీకైతే సెట్ అవ్వదు అనమాట. అంటే మీరు చాలా ఇరిటేషన్ అయితే ఫీల్ అవుతారు. అసలు ఈ 2025 అంటే ఇంకా ముందు ఇయర్స్ చూసుకున్నా కూడా మనకి బిగ్గర్ డిస్ప్లేస్ అయితే వచ్చేసాయి అనమాట. 6 ఇంచెస్ దాటి అయితే వెళ్ళిపోయాయి మొబైల్స్ అన్ని కూడా. బట్ ఈ మొబైల్ని వీడియోస్ వాచ్ చేయడానికి లేకుంటే మూవీస్ వాచ్ చేయడానికి అంటే మాత్రం నో, ఇదైతే సెట్ అవ్వదు అనమాట. ఈ మైనస్ పాయింట్ కాకుండా దీంట్లో ఉన్న ఇంకా కొన్ని ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీంట్లో మనకి స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది, అది చాలా క్లియర్గా అండ్ లౌడ్గా అయితే ఉన్నాయి. ఇంకోటి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్స్, ఇదైతే ఫ్లాగ్షిప్ లెవెల్ అని చెప్పొచ్చు. నేనైతే ఇప్పటి వరకు ఇలాంటి హ్యాప్టిక్స్ అయితే యూజ్ చేయలేదు ఆండ్రాయిడ్ మొబైల్లో అండర్ బడ్జెట్లో అనమాట. ఇకపోతే మనకి హోమ్ బటన్ కూడా అయితే ఉంది. ఇది ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ లాగా ఉంటుంది అనమాట. సో ఓన్లీ ఐఫోన్ ఎస్ఈ మోడల్స్లో మాత్రమే మనం ఈ హోమ్ బటన్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ప్రెసెంట్ వస్తున్న మోడల్ లేటెస్ట్ మోడల్ వచ్చేసి 2025లో మోస్ట్లీ ఉండదని చెప్తున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో డిజైన్ అనేది. సో ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే డిస్ప్లే పరంగా ఇది గ్రేట్ డిస్ప్లే అనమాట. బేసిక్ టాస్క్ పరంగా మాట్లాడుకున్నట్లయితే లైక్ మెసేజింగ్కి లేకుంటే బ్రౌజింగ్కి. కానీ ఒకవేళ మీడియా కన్జంప్షన్కి అండ్ గేమింగ్ అంటే మాత్రం ఇదైతే సెట్ అవ్వదు అనమాట. దీంట్లో మనకి బ్యాక్ సైడ్ 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది, ఫ్రంట్ సైడ్ 7 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉందన్నమాట. ఓవరాల్గా క్వాలిటీ మాట్లాడుకున్నట్లయితే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ బాగున్నాయి అనమాట డే టైమ్ కండిషన్స్లో. అండ్ ఈవెన్ ఇది మనకి 4K వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆటో ఫోకసింగ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అండ్ మైక్ క్వాలిటీ కూడా డీసెంట్ అనమాట. ఇంకపోతే ఎక్స్ట్రా ఫీచర్స్ లైక్ పోర్ట్రేట్ మోడ్ అని, స్లో మోషన్స్, ఇవన్నీ ఒక నైస్ యాడెడ్ టచ్ అనమాట దీంట్లో ఉన్న ఆప్షన్స్ అనేది. ఇకపోతే లో లైట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ ఈ కెమెరా అనేది స్ట్రగుల్ అవుతుంది అనమాట. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ డార్క్ ఎన్విరాన్మెంట్ లో మీరు క్లిక్ చేస్తున్నారు లేకుంటే రికార్డ్ చేస్తున్నారు అంటే చాలా గ్రెయిన్స్ అయితే నోటీస్ చేస్తారు. అండ్ ఇది ప్రతి కామన్ అనమాట ఓల్డ్ సెన్సార్స్ కి. సో ఒకవేళ నైట్ టైమే మీ యొక్క మెయిన్ ప్రియారిటీ అంటే మాత్రం అక్కడ కూడా మీకు ప్రాబ్లం అయితే అవుతుంది ఈ మొబైల్లో. ఇంకొక డౌన్ సైడ్ ఏంటి అంటే దీంట్లో మనకి ఎటువంటి 4K కానీ లేకుంటే 1080p 60 FPS రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదనమాట ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో. ఇది ఒక డీల్ బ్రేకర్ అని చెప్పొచ్చు వ్లాగర్స్ కి లేకుంటే యూట్యూబ్లో వీడియోస్ రికార్డ్ చేస్తున్నారు అన్న వాళ్ళకి. ఈ ఐఫోన్ ఎస్ఈ 2020 మోడల్లో మనకి A13 బయోనిక్ చిప్ సెట్ అయితే వస్తుందన్నమాట. ఇదైతే స్టిల్ ఇప్పటికి కూడా అంటే 2025లో కూడా డే టు డే టాస్క్ అండ్ గేమింగ్ కూడా అయితే సెట్ అవుతుంది అనమాట. యాప్స్ క్విక్ అయితే ఓపెన్ అవుతాయి అండ్ మల్టీ టాస్కింగ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంటుందన్నమాట. ఇంకా క్యాజువల్ గేమ్స్ లైక్ సబ్వే సర్ఫర్స్, టెంపుల్ రన్ ఇలాంటి కూడా అయితే గ్రేట్ ఈ మొబైల్లో యూజ్ చేయొచ్చు. కానీ మల్టీప్లేయర్ గేమ్స్ ఎస్పెషల్గా పబ్జీ కానీ లేకుంటే కాల్ ఆఫ్ డ్యూటీ మాట్లాడుకున్నట్టయితే గేమ్స్ రన్ అవుతాయి. బట్ కానీ ఈ స్మాల్ స్క్రీన్ ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది అనమాట ప్లే చేయడానికి మొబైల్లో. ప్లస్ ఈ గేమ్స్ కనుక ఎక్కువసేపు ఆడుతున్నారు అంటే లేకుంటే కెమెరా ఎక్కువసేపు యూస్ చేస్తున్నారు అంటే హీటింగ్ ఇష్యూస్ కూడా మీరు దారుణంగా అయితే నోటీస్ చేస్తారు ఈ మొబైల్లో. బికాస్ ఇది కాంపాక్ట్ మొబైల్ కాబట్టి మనకి ఎక్కువ హీటింగ్ ఇష్యూస్ అయితే వస్తాయి. ఇదే వన్ ఆఫ్ ది మెయిన్ డ్రాబ్యాక్ అనమాట కాంపాక్ట్ మొబైల్స్ అన్నిట్లోనూ. కానీ ఎవ్రీడే యూసేజ్ పరంగా సాలిడ్ మొబైల్ అయితే చెప్తాను ఇది.
కరెంట్లీ ఇది iOS 18 అబోవ్ మీద అయితే రన్ అవుతుంది అనమాట. ఈ మోడల్ అనేది మనకి ఈ ఇయర్ అంటే 2025 లో అయితే లాస్ట్ అనమాట సాఫ్ట్వేర్ అప్డేట్స్ కి, అంటే సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ మెయిన్ అప్డేట్స్. తర్వాత నుంచి అప్డేట్స్ అయితే రావు ఈ మొబైల్ కి. చాలా మందికి తెలిసి ఉంటుంది యాపిల్ ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈవెన్ మీరు అప్డేట్ స్టాప్ అయినా కూడా చాలా ఇయర్స్ వరకు అయితే యూస్ చేయొచ్చు. నేను ఇప్పటికి కూడా స్టిల్ చూస్తున్నాను అవుట్డోర్ లో అక్కడక్కడ iPhone 6 కానీ 6 Plus ఇవి కూడా అయితే యూస్ చేస్తున్నారు ఇప్పటికి కూడా, ఈవెన్ దో మనకి అప్డేట్ స్టాప్ అయినా కూడా. బట్ ఇదైతే నోట్ చేసుకోండి, ఈ మొబైల్ కి లాస్ట్ అప్డేట్స్ అంటే చివరి అప్డేట్ మనకి సెప్టెంబర్ 2025 లేకుంటే నెక్స్ట్ మంత్ లో అయితే వస్తుంది అంతే అనమాట. దాని తర్వాత ఎటువంటి iOS ఫీచర్స్ కానీ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఈ మొబైల్ కి లభించవు. ఈ మొబైల్లో మనకి 1821 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుందన్నమాట. ఇది సఫిషియంట్ అనేది చెప్తాను నేను, లైట్గా యూస్ చేసే వాళ్ళకి ఒక అరౌండ్ 4 to 5 hours స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుందన్నమాట. ఒకవేళ మీరు బేసిక్ టాస్క్ లైక్ కాల్స్ కానీ టెక్స్టింగ్ లేకుంటే అకేషనల్గా కెమెరా యూస్ చేస్తున్నారు అంటే మీకు ఆల్మోస్ట్ ఒక ఫుల్ డే అయితే లాస్ట్ అవుతుంది ఈ మొబైల్ అనేది. ఇంకా ఛార్జింగ్ స్పీడ్ పరంగా మాట్లాడుకున్నా కూడా ఇది మరీ అంత గ్రేట్ అని లేదు, మరీ అంత దారుణం అని లేదనమాట. త్రూ వైర్ ద్వారా అంటే 18 watts వరకు అయితే సపోర్ట్ చేస్తుంది మాక్సిమం. ఒకవేళ వైర్లెస్ ద్వారా అంటే 7.5 watts అంతే అనమాట. ఈవెన్ దో ఈ బ్యాటరీ ఓకే అయినా కూడా, బట్ ఈ 2025 లో ఈ డివైస్ అన్నిటితో కంపేర్ చేసుకున్నట్లయితే ఇది లైక్ మరీ అంత గ్రేట్ అయితే కాదనమాట. వెరీ బేసిక్ అని కూడా కాదు, బిలో బేసిక్ అని అయితే చెప్తాను నేను. ఇప్పుడు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే చెప్తాను ఈ మొబైల్ ఉండవి అండ్ లేనివి అనమాట. ఫస్ట్ ఉండేటివి చూసుకున్నట్లయితే దీనిలో టచ్ ఐడి చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ రిలయబుల్గా అయితే ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి హ్యాప్టిక్స్ చాలా ప్రీమియంగా అయితే ఉంటాయి అనమాట. తర్వాత వచ్చేసి లైట్ వెయిట్ డిజైన్, జస్ట్ 148 grams మాత్రమే ఉంది ఈ మొబైల్ అనేది. తర్వాత వచ్చేసి IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే వస్తుంది ఈ మొబైల్. తర్వాత స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది, ఇకపోతే డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే ఉంది. కానీ ఇక్కడ ఒకటి ఫిజికల్ ఒకటి ఈ సిమ్ అనమాట, రెండు ఫిజికల్ సిమ్ సపోర్ట్ అయితే లేదు. ఇక మిస్ అయిన ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మెయిన్ 2 things అయితే చెప్తున్నాను. ఒకటి 5G సపోర్ట్ అయితే లేదనమాట ఈ మొబైల్లో, 4G మాక్సిమం సపోర్టెడ్. ఒకవేళ మీకు 5G కావాలన్నట్లయితే నెక్స్ట్ ఇయర్ వర్షన్ మొబైల్స్ అయితే మీరు చూస్ చేసుకోవాలి SE మోడల్లో. ఇకపోతే ఎటువంటి 3.5 హెడ్ఫోన్ జాక్ సపోర్ట్ కూడా అయితే లేదనమాట. ఇదైతే అసలు ఎందుకు సార్ నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇన్ కేస్ కనుక 3.5 హెడ్ఫోన్ జాక్ పెట్టినట్లయితే చాలా మందికి అయితే యూస్ఫుల్ అయితే ఇది. చూద్దాం అప్కమింగ్ లో ఏమైనా తీసుకొస్తారా అని చెప్పని, బట్ నాకైతే నమ్మకం లేదు. ఈ మొబైల్ ని ఈ సంవత్సరం 2025 లో కొనొచ్చా అంటే, ఈ iPhone SE ఎవరికి ఓకే అంటే 5G పెద్ద ప్రాబ్లమే కాదు, మాకు 4G ఉన్నా సరిపోతుంది, లేకుంటే మేము ఎక్కువ వైఫై యూజ్ చేస్తాం అన్న వాళ్ళకి ఓకేగా ఉంటుంది. దాంతోపాటు స్మాల్ డిస్ప్లే ఓకే అన్నా, దాని తర్వాత iOS ని బడ్జెట్ లో మీరు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నట్లయితే వాళ్ళకి కూడా అయితే హెల్ప్ అవుతుంది ఈ మొబైల్ అనేది. ఇంకా డీసెంట్ బ్యాటరీ లైఫ్ ఉంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అనమాట దీంట్లో. ఇక గేమింగ్ అసలు ఆడడం ఈ మొబైల్లో, అప్పుడప్పుడు ఆడతాం అండ్ గేమింగ్ కి ప్రియారిటీ అయితే కాదు ఈ మొబైల్ అన్న వారికి. ఇకపోతే 4K 60 FPS ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో అవసరం లేదు అన్న వాళ్ళకి. బట్ ఒకటైతే నోట్ చేసుకోండి, ఈ మొబైల్ మాక్సిమం సాఫ్ట్వేర్ అప్డేట్స్ మళ్ళీ చెప్తున్నాను ఈ ఇయర్ కి అయితే ఎండ్ అయిపోతాయి అనమాట. సో బెటర్ నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు ఈ మొబైల్ కొనాలనుకుంటున్నారంటే ఒక క్యాజువల్ మొబైల్గా లేకుంటే సెకండరీ మొబైల్కి అయితే కొనండి, అంతే తప్ప మెయిన్ మొబైల్కి అయితే యూజ్ చేయకండి, మీరు రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతారు. సో ఫైనల్గా కన్క్లూజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ iPhone SE 2020 స్టిల్ డీసెంట్ చాయిస్ అనమాట కొంతమందికి ఈ 2025లో, ఎస్పెషల్గా ఎవరైతే రీఫర్బిష్డ్ లేకుంటే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొంటున్నారు. ఈ మధ్యకాలంలో చూసినట్లయితే టెక్నాలజీ చాలా ఇవాల్వ్ అయితే అవుతుంది అనమాట. లేటెస్ట్ థింగ్స్ వస్తున్నాయి, ఏ రిలేటెడ్ చాలా అయితే డ్రాస్టిక్ అయితే చేంజ్ అయిపోతుంది. ఈ మొబైల్ కొనే ముందు ఫస్ట్ మీ యొక్క యూసేజ్ కి ఫిట్ అవుతుంది అని చెప్పి చెక్ చేసి తర్వాతే కొనండి, డబ్బులు ఎంత డబ్బులే కదా. సో అదనమాట గైస్ ఓవరాల్ గా ఈ iPhone SE 2020 మోడల్ ఈ 2025 లో ఎలా ఉంటుందని చెప్పని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇక్కడ వరకు చూస్తున్నారు అంటే ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి, సో దట్ యూట్యూబ్ అనేది చాలా మందికి అయితే పుష్ చేస్తుంది. అండ్ ఆల్సో ఛానల్ కి ఫస్ట్ టైం వస్తున్నారంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ఇంకా మీరు ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నారు ఈ మొబైల్ గురించి అంటే కింద కామెంట్ అయితే చేయండి, చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా బాయ్ అండ్ టేక్ కేర్.